హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సాహిబ్జాద్ సెల్లర్ యొక్క మోడల్ సోలార్ ప్యానల్ అయితే నేను కొనుగోలు అయితే చేశాను. దీని మోడల్ నెంబరు 12 volts 120 watt సోలార్ ప్యానల్ అని చెప్పి ఇక్కడ లోగో అయితే స్టిక్కర్ వేశారు. సో ఇక్కడ మనకు మేక్ ఇన్ ఇండియా అని ఉంది, అలాగే దీని యొక్క బార్ కోడ్ అయితే ఉంది. ప్రజెంట్ నేను ఆర్డర్ పెట్టిన ప్యానల్ వచ్చేసి 80 watt ప్యానల్ అయితే పెట్టాను. వీళ్ళైతే మనకు 110 watt సంబంధించిన సోలార్ ప్యానల్ అయితే పంపించానని చెప్పి స్టిక్కరింగ్ అయితే చూపిస్తున్నారు. అలాగే మనకు బాక్స్ పైన కూడా ప్యాకింగ్ చూడండి, సాహిబ్జాద్ సోలార్ హర్గర్ అండి. అంటే ఇది మనకు ఢిల్లీ నుంచి అయితే వచ్చింది. ఇక్కడ మనకు 110 watt సోలార్ ప్యానల్ అని ఉంది. చూడండి, ఇక్కడ మనకు దీని యొక్క వోల్టేజ్ చూసినట్లయితే 20 volts, అలాగే యాంపియర్ చూసినట్లయితే 2.51 amps అయితే ఉంది. సో 20 volts ఇంటూ 2.51 మీరు కాల్కులేట్ చేసినట్లయితే ఇది 50 watt సోలార్ ప్యానల్ అండి. ప్యానల్ మీద వచ్చేసి 12 volts అలాగే 120 watt అని ఇచ్చారు. ఇక్కడ 120 watt ఇచ్చారు. ఇక్కడేమో 110 watt అని స్టిక్కర్ వేసారు పైన. ఇది పైన వేసిన స్టిక్కర్, ఇది అయితే లోపల ఉన్న ఫ్రేమ్ మీద ప్రింటింగ్ అయితే వేసింది. సో దీని యొక్క బ్యాక్ సైడ్ కూడా మనం చూద్దాం. అలాగే దీని యొక్క బార్ కోడ్, ఇది ప్యానల్ అనేది ఈ విధంగా ఉంది. సో దీనికి నేను 2 వైర్స్ని అయితే కనెక్ట్ చేసి దీని యొక్క వోల్టేజ్ యాంప్స్ కూడా ఆల్రెడీ చెకింగ్ అయితే చేశాను. ఇక్కడ కూడా చూడండి, సాహిబ్జాద్ సోలార్ హర్గర్. అలాగే ఇక్కడ మనకు 110 watt సోలార్ ప్యానల్ అని ఇచ్చారు. సో ఇక్కడ మ్యాక్సిమం పవర్ 110 watt, అలాగే దీని యొక్క వోల్టేజ్ 20 volts, యాంపియర్ వచ్చేసి 2.51. అంటే 20 into 2.51 మీరు కాల్కులేట్ చేస్తే 50 watt సోలార్ ప్యానల్ అండి ఇది. సో మనం 80 watt సోలార్ ప్యానల్ బుక్ చేస్తే మనకు 50 watt సంబంధించిన లో ఎఫిషియన్సీ ఉన్న సోలార్ ప్యానల్ అయితే పంపించారు. దీన్ని అయితే మనం రిటర్న్ అయితే పెట్టేద్దాం. సో ఎప్పుడైనా సరే మీరు దీని యొక్క వోల్టేజ్ యాంపియర్ రెండు కూడా చెక్ చేసుకుని సరైన వాటేజ్ వస్తుందో లేదో చెక్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు యూజ్ అయితే చేయండి. అలాగే మనకి ఇక్కడ కొద్దిగా డ్యామేజ్ కూడా అయ్యింది. చూడండి, ఇక్కడ లైట్గా ప్యాకింగ్లో సొట్టబడింది. సో ప్యానల్ అంతా బాగానే ఉంది, కానీ దీని యొక్క వాటేజ్ అయితే తక్కువ. దీని యొక్క ప్యాకింగ్ అమెజాన్ ప్యాకింగ్ అయితే ఈ బాక్స్లో ప్యాకింగ్ ఉంది. అలాగే సాహిబ్జాద్ సోలార్ యొక్క ప్యాకింగ్ వచ్చేసి ఈ బాక్స్ అయితే మనకు ప్యాకింగ్ అయితే అవ్వింది. మనకి ఇంకా బిల్స్ అవి దీంట్లో అయితే ఏమీ లేవు. సో నెక్స్ట్ వీడియోలో దీన్ని రిటర్న్ ఎలా పెట్టాలో మీకు చూపిస్తాను. చూడండి, సాధ్యమైనంత వరకు మీరు ఎక్సైడ్ కానీ, లూమినస్ కానీ, మైక్రోటెక్ కానీ, లూమ్ సోలార్ కానీ ఇటువంటి బ్రాండెడ్ కంపెనీ ప్యానల్స్ మాత్రమే కొనుగోలు అయితే చేయండి. ఇటువంటి ప్యానల్స్ అయితే కొనుగోలు అయితే చేయవద్దు. చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ సోల్డరింగ్స్ కూడా చాలా లైట్గా అయితే ఉన్నాయి. సోల్డరింగ్ పాయింట్స్ కూడా సరిగా లేవు. మనకు ఏమైనా డ్యామేజ్ అవ్విందంటే దీంట్లో ఉన్న పవర్ అనేది జనరేట్ అవ్వటం ఆఫ్ అయితే అయిపోతుంది. చూడండి, ఇది వచ్చేసి లూమ్ సోలార్ అండి, 55 watt సోలార్ ప్యానల్. ఇది బ్రాండెడ్ కంపెనీ. ఇటువంటి ప్యానల్స్ మాత్రం మీరు కొనుగోలు అయితే చేయండి. ఇది వచ్చేసి ఎక్సైడ్కి సంబంధించిన ప్యానల్. ఇది 40 watt సోలార్ ప్యానల్ అండి. అలాగే ఇది మైక్రోటెక్ సంబంధించిన 40 watt సోలార్ ప్యానల్ అండి. సో ఈ ప్యానల్ వచ్చేసి లూమినస్ సంబంధించిన సోలార్ ప్యానల్. అటువంటి బ్రాండెడ్ కంపెనీ ప్యానల్స్ మాత్రమే మీరు కొనుగోలు అయితే చేయండి. ఇటువంటి సాహిబ్జాద్కి సంబంధించిన థర్డ్ పార్టీ సెల్లర్స్ దగ్గర మీరు ప్యానల్స్ అయితే కొనుగోలు అయితే చేయవద్దు. సో మీకు ఆల్రెడీ లూమ్ సోలార్ 55 watt చూపించాను, అదే 2750 రూపీస్. ఇది 2700 అండి. వీళ్ళ యొక్క వాటేజ్ వోల్ట్స్ అనేది డమ్మీ అండి. మనకు మెయిన్ ప్యానల్ మీద ప్రింటింగ్ చేసింది 120 watt, పైన స్టిక్కర్ వేసింది 110 watt. బ్యాక్ సైడ్ 20 volts 2.51 amps అని ఇచ్చారు. దీన్ని కాల్కులేట్ చేస్తే 50 watt వచ్చింది. అలాగే ఈ వైర్స్ ద్వారా యాంప్ వోల్టేజ్ మల్టీమీటర్ మీద చెక్ చేసినట్లయితే 40 volts కంటే ఎక్కువైతే రాలేదండి. అలాగే మెయిన్గా దీంట్లో సెల్స్ చూసినట్లయితే
1 2 3 4 5 6 7 8 9 10 11 12 లైన్కి 12 సోలార్ సెల్స్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా 3 సెల్స్ అయితే ఇచ్చారు. 1 2 3 అంటే 36 సెల్స్ అండి. 36 సెల్స్ ప్యానల్ అయితే మీకు 110 వాట్ 120 వాట్ అయితే రాదు. సో ఇది 50 వాట్ కంటే బిలో ప్యానల్, లో ఎఫిషియన్సీ ఉన్న ప్యానల్ అండి ఇది. సో వీటి పవర్ జనరేషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇటువంటి ప్యానల్స్ కొనుగోలు చేసి ఎవరు కూడా మోసపోకండి. ప్రజెంట్ నేను దీన్ని రిటర్న్ అయితే పెడుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.